అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే మహా టీవీ టాల్కం పౌడరు వంశీ గారు కూడా వచ్చాడు. ఈ మధ్య వంశీ గారు బాబు గారంటే ఎందుకో నచ్చడం లేదు. బాబు గారు అసమర్థుడు, అసలు ఎందుకో పనికి రాని వాడు అంటున్నాడు. అసలు ఏమీ తెలియదు, పాలిటిక్స్ తెలియదు, వ్యవసాయం తెలియదు, టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు అని ఏయో కారు కూతలు కుక్క కూతలు కూస్తున్నాడు. ఇకపోతే మన బాబు గారు ఎప్పుడు ఇంట్లో ఉండడం లేదట. ప్రతిరోజు విమానం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆయనకు డాన్స్ పట్ల పాటల పట్ల ఎంతో ఆసక్తి పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ బాగా డాన్స్ చేసేస్తున్నారు. ఆయన డాన్స్ ప్రోగ్రామ్ చూసి ప్రజలందరూ పలికించిపోతున్నారు. మనము కూడా ఒక్కసారి బాబు గారి డాన్స్ కార్యక్రమాన్ని చూద్దాము. ఎంతో చక్కగా రక్తి కట్టిస్తున్నారు. బాబు గారు మీరు డాన్స్ వేయడమే కాదు పాటలు కూడా పాడతారట. వేయండి మీ డాన్స్. ఓ పంగా కాళ్ళదాన మంగళని దొంగదాన లవ్వన్న జయరాజ లచ్చమ్మ నా కొవ్వన్న దియరాజ కోటమ్మ ఓ చీపురు గట్టల మీదాన చింపిరి జట్టు పట్టిదాన చిప్పన్న పట్టుకోవ చిట్టమ్మ నాతో చిల్లరన్న ఆడుకోవ తిక్కమ్మ నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే అన్ని బాబు గారు ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారు బాబు గారు. అలాగే పాట కూడా ఎంతో చక్కగా పాడారు బాబు గారు. మీకు నా అభినందనలు. ఇకపోతే మీరేమన్నారు బాబు గారు? ఆస్తులు లేవు గాని బస్ స్టాండ్లన్నీ మీయే అన్నారా? నిజమే బాబు గారు. విజయవాడ పాత బస్ స్టాండ్ ని లుల్లు గాడికి మాలు కట్టుకోమని అమ్మేశావట కదా బాబు గారు. వాడికి కేవలము సెంటు ₹1 99 అమ్మేశావట కదా బాబు గారు. ఎంత గొప్పవాడి బాబు గారు. ఇకపోతే నీకు ఆస్తులు లేకపోవడం ఏమిటి బాబు గారు? రోజు కలెక్షన్ చేసుకుని నువ్వు నీ కొడుకు కలిసి సింగపూర్ కు మూటలు తోలుతున్నారు కదా. ఇకపోతే వంశీ గారు వచ్చాడు. అసలు మీకేమీ రాదంటున్నాడు. చెప్పరా వంశీ, మా బాబు గారికి ఏమి తెలుసు? గతంలో వ్యవసాయం చేశాను, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా రైతన్న. చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యవసాయం చేశాను, ఇప్పుడు రాజకీయం చేశాను అన్నారా? రాజకీయం చేస్తున్నాను. నాకు తెలిసి నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయము చేయలేరు, రాజకీయము చేయలేరు. వ్యవసాయము చేయలేరు, రాజకీయము చేయలేరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆయన చేయగలిగింది ఏంటి అని అంటే ఆయన వ్యవసాయం చేయటంలో పూర్, రాజకీయం చేయటంలో కూడా పూర్. ఆయన వ్యవసాయం చేయటంలో పూర్, రాజకీయం చేయటంలో కూడా పూర్ అన్న అభిప్రాయం పొలిటికల్ లీడర్షిప్ లో కూడా ఉంది. వంశీ ఏమన్నావురా మా బాబు గారిని? వ్యవసాయం చేయడం రాదు, రాజకీయం చేయడం రాదంటావా? న్యూజిలెస్ ఫెలో. అయితే మా బాబు గారి పెద్ద వేస్ట్ ఫెలో, అన్ఫిట్టెడ్, రాజకీయాలకి సన్నాసి వెధవా అని అంటావా? నేను ఒప్పుకోను. అలాగంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. మా బాబు గారు ఎంత శ్రమిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి మూటల కంటే మా బాబు గారు, చిన్నబాబు గారు సింగపూర్ కు కొన్ని లక్షల కోట్లు తోలుతున్నారా అన్న అభిప్రాయం పొలిటికల్ లీడర్షిప్ లో కూడా ఉంది. ఒరే వంశీ, నువ్వు చెబుతుంటే నాకు కూడా నిజమనిపిస్తుందిరా. వీడి పెద్ద వేస్ట్ ఫెలో అన్ని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా అనుకుంటున్నారట్రా వంశీ. రాజకీయం అంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలలో తగ్గట్టుగా ఆయన రాజకీయాలను నడపరు అన్న అభిప్రాయం ఉంది. అవునా? నిజమా? ఒరే వంశీ, మరి రాజకీయం మా బాబు గారు చేయకపోతే నీ అమ్మ మొగుడు చేస్తున్నాడా రాజకీయము? అది సరే గాని నువ్వు మా చిన్న బాబు నారాల్లోకి వచ్చి నువ్వు బాగా క్లోజ్ అంటగా ఆయన్ని, అదే చిన్న బాబును ముఖ్యమంత్రి చేయాలని నువ్వు జాతీలు పెట్టి పైకి లేపుతున్నావటగా. కొంచెము చిన్న బాబు గురించి చెప్పరా వంశీ. మళ్ళీ లోకేష్ గారు ప్రస్తుతం రాజకీయాలకు తగ్గట్టుగా రాజకీయాన్ని నడుపుతున్నారు.
ఏమన్నావురా వంశీ? ఇప్పుడు రాజకీయాలకు తగిన విధంగా చిన్నబాబు గారు రాజకీయాలు చేస్తున్నారా? తూని బతికు చెడ. ఆడు ఎక్కడ పడితే అక్కడ మూటలు కట్టేసుకొని ఇండిగో విమాన సంస్థ నుంచి కూడా ముడుపులు దొబ్బాడంట కదరా రామ్మోహన్ నాయుడు గారు. అలాగైపోవడానికి కారణం ఈడేంట కదరా. చిన్నబాబు గారి ఇండిగో విమానము నుంచి కూడా మూటలు దొబ్బాడని తెలుస్తుందిరా వంశీ. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా లేరు అన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆయనకి కొంత భయం. నేను చంద్రబాబు నాయుడిని. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది, ఆవేశపడకండి. ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరకు వస్తున్నాను. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఇది నేను ఆలోచించేది. మళ్ళీ చెప్తున్నా, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నేర్పించే బాధ్యత నాది, మాది. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా. సిగ్గులేని కాళ్ళు విరగొట్టి పూలు పడతా చెప్తున్నా. ఒక పక్క అభివృద్ధి చేస్తా, ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా, ఇంకో పక్క ఆదాయం పెంచుతా. నువ్వు మనిషివా పశువా? బ్రహ్మానందం గారు ఆయన మనిషి అయితే అలాగెందుకు మాట్లాడతాడు? బ్రహ్మానందం గారు మీరు చెప్పింది ఆయన. ఆ పశువులు కూడా సిగ్గుపడుతున్నాయి. సంపద సృష్టిస్తానని చెబుతాడు, సంపద ఎక్కడ సృష్టిస్తాడు? ఆయన కొడుకు మూటలు కట్టుకోవడంతోనే సంపదలు సృష్టించుకొని వాళ్ళ ఆవిడ గారితో చక్కగా సింగపూర్ కి, లండన్ కి మూటలు తోలేస్తున్నారు. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాబు గారు, ప్రజల విజ్ఞులు మీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రజలందరూ కర్రు కాల్చి పిర్ర మీద వాత పెట్టడానికి సిద్ధముగా ఉన్నారు. బాబు గారు, ఇకపోతే తమ ఆహార అలవాట్ల గురించి చెప్పండి. మీరు అన్నము తినరట కదా, మరి ఏదో అది ఊహుచుంటారట కదా బాబు గారు, కొంచెము చెప్పండి. ఇప్పుడు ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. కొంతమంది రైస్ తినడం మానేశారు. మీరేమనుకోపోతే నేను కూడా రైస్ తిన్నాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే 4 పనులు ఎక్కువ చేయొచ్చు. ఏం పనులు చేస్తారు బాబు గారు? ఆహారము తక్కువగా తీసుకుంటే పనులు ఎక్కువ చేస్తావు. అసలు నువ్వే పని చేస్తావు? నీకు ఏబిసిడి లేరు. పని ఎక్కడ చేస్తావు బాబు గారు? 24 గంటలు గోచి పెట్టుకుని మానం ఎక్కేసి డాన్సులు వేసుకుంటా, పేటలు పెట్టుకుంటా, చెమ్మా చెక్క ఆటలు ఆడుకుంటా తిరుగుతూ ప్రజాధనాన్ని వృధా చేయటం తప్ప నువ్వు పీకిందేమన్నా ఉందా? వచ్చి 18 నెలలు అయ్యింది, ఏమి పీకావురా బాబు అని ప్రజలు అడుగుతున్నారయ్యా. రాగి తినే వాళ్ళకి ఎప్పుడు డయాబెటిస్ రాదు. నేను ఒకప్పుడు రైతు బిడ్డని. చెప్పలేదు. నువ్వేం చేస్తుంటావు? అంటే అది ఈ చంద్రబాబుకు పనే పాట. ఒక్కసారి నాదెండ్ల భాస్కర్ రావు గారిని అడిగితే రైల్వే స్టేషన్ లో ఏదో చేశారని చెప్పేది ఆ పనే చేస్తూ ఉంటాడు. పనే పాట 24 గంటలు కుక్కల రాష్ట్రం అంతా తిరగడము తప్ప. చిన్నప్పుడు వ్యవసాయం చేశాను కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్ లో ఉన్నా. బాబు గారు, వ్యవసాయం చేసి ఎన్ని లక్షల కోట్లు కూడా పెట్టారో చెప్పండి. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు. నా ఆస్తి 1,00,000 కోట్లు. ఓసారి రైతుల్లో ఒకటి ఉంది, తెలివి ఎక్కువ, చెప్తే నీకేం తెలుసులే అంటారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నిజమే మహేష్ బాబు గారు, మా గోవర్ధనికి బాగా మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అదే పెద్ద సమస్య. ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే, ల్యాబ్ ఫీల్డ్ 2 సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది చేయడానికి ఇక్కడ నేను వచ్చా. అమ్మాయి, అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నాకు నేను మార్నింగ్ కూడా చూశాను ఆ లైవ్. 3 గంటలే జరిగింది ఆ ప్రోగ్రాం. 3 గంటల పాటు ఆయన మంచం మీద కూర్చొని ఉన్నాడు. కొంచెం ఆ ప్లాన్ చేసేవాళ్ళే తప్ప ప్రోగ్రామ్ కాన్సెప్ట్ డిజైన్ చేసేవాళ్ళు కూడా కొంచెం మరి అంత. ఏమిట్రా వంశీ, చాలా బాధపడిపోతున్నావు? అంత ముసలివాడు మంచములో కూర్చున్నాడని నువ్వు ముసలి కన్నీరు కారుస్తున్నావు, గాని నీ బాబు మాత్రము ఎటువంటి అలసట లేకుండా కుక్కగా తిరుగుతున్నాడు రా. ఆయనకి 74 years అట్లాగే ఆ మంచం మీద అటు కలకుండా
అట్లాగే కూర్చోవాలని అంటే ఏంటి దాని బ్యాక్గ్రౌండ్? ఇప్పటికీ 4-5 ప్రోగ్రామ్స్ అట్లా మంచాల మీద కూర్చొని ఇట్లా జరిగినాయి కదా. ఒరే వంశీ, నువ్వు ఏమి అడవుకురా, నీ బాబుకి ఏమి ఇవ్వదు. 24 గంటలు విమానం వేసుకొని తిరుగుతానే ఉంటాడు, అలసట ఉండదు, ఏమి ఉండదు. నువ్వు ఓవరాక్షన్ ఆపేసి రాష్ట్ర ఖజానాకి రోజు 2 కోట్లు ఒక్కడితే గాని నిద్రపోడని నీకు తెలియదా? ఇంత ఓవరాక్షన్ నీకు అవసరమా? అంత ఓవరాక్షన్ ఎందుకురా నీకు? ఇకపోతే బాబు గారు, మీరు ఇలాగే మీ యొక్క పదవీ కాలం అంతా విమానం వేసుకొని తిరిగేసి కనీసం 50 లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే గాని నువ్వు నిద్రపోవని నాకు తెలుసు బాబు గారు. అందరికీ నమస్కారము, బాయ్.